ఈ వీడియో కోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా. నా మొబైల్ ఏమో రియల్మీ, పోకో అలా ఇలా కామెంట్ చేసి సో చాలామంది నాకు హెడ్సెట్స్ ఇన్స్టిట్యూట్ చెప్పు బ్రో రేకల్ అవుతుంది అలా ఇలా అడుగుతున్నారు. రీసెంట్గా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మన గేమర్స్ గురించి తెలిసిందే. రారా 1v1 చూసుకుందాం అన్నాడు. 7-1లో కొట్టడం జరిగింది. అయినా కూడా అతను ఓడిపోయింది. మామూలుగా ఎవరైనా ఓడిపోతే పింగ్ రాలేదు అది రాలేదు అంటారు. కానీ మనోడు ఏమన్నాడు, నాకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ లేదు, సెన్సిటివిటీ చెప్పు, నాకు కరెక్ట్గా ఉంటే నేనే విన్ అయిపోతాను అన్నాడు. నేను పక్కన నుంచి చూస్తూనే ఉన్నాను. అతను కరెక్ట్గానే ఆడట్లేదు, అయినా సెన్సిటివిటీ ఉంటే కొట్టేస్తా అని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. సరే బాగా చూడండి, అతని హ్యాండ్ క్యామ్ నేను ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. నాకు తెలిసి 99% ప్లేయర్స్ అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఫేక్ సెన్సిటివిటీ చెప్పేవాడిని అయితే ఏదో ఒక సెన్సిటివిటీ చెప్పి పెట్టుకోండి అని చెప్పేవాడిని. కానీ నేను చెప్పిన ప్రతి వీడియోలో డ్రాగ్ ఎలా చేయాలో చూపించాను. ఈ హ్యాండ్ క్యామ్ చూడండి. ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తున్నావు? సెన్సిటివిటీ వద్దు, ట్రైనింగ్ వెళ్ళు. అది వద్దులే, సెన్సిటివ్ ట్రైనింగ్ వెళ్ళిపో. ట్రైనింగ్ తను చూడండి ఎలా ఆడుతున్నాడు. డ్రాగ్ కరెక్ట్గా చేయట్లేదు, పక్కన వెపన్ స్విచ్ ఉంది దాన్ని కూడా వాడట్లేదు. ఇప్పుడు నేను ఆడుతాను తన మొబైల్లో, బాగా చూడండి. ఇప్పుడు నేను ఆడుతున్నా, సో తన సెన్సిటివిటీ ఓకే. సో తన సెన్సిటివిటీలో ఆడుతున్నా, తన కస్టమర్చుడే. నాకు ఈ మొబైల్ అలవాట్లేదు కానీ నేను కొట్టగలుగుతున్నా ప్యూర్గా, తను కొట్టలేకపోతున్నాడు కానీ నాకు సెన్సిటివిటీ లేదు అంటున్నాడు. తన సెన్సిటివిటీలో నేను కొడుతున్నాను కదా, ప్యూర్గానే కనెక్ట్ అవుతుంది మిస్ కాకుండా. నాకు అలవాటు కూడా లేదు బ్రో ఈ కస్టమర్చుడి కానీ ఈ మొబైల్ కానీ, అయినా నేను కొట్టగలుగుతున్నా. ఎందుకంటే నాకు ఎలా కొట్టాలో ఎలా డ్రాగ్ చేయాలో నాకు అన్నీ తెలుసు. నాకు సెన్సిటివిటీతో పని లేదు, సరేనా. సో బాగా వినండి, సెన్సిటివిటీ ఎవరికంటే సో మీకు వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు తన హ్యాండ్ క్యామ్ చూడండి. సో చూసారా, అసలు డ్రాగ్ కరెక్ట్గా చేయట్లేదు, ఓకేనా. సో ఏం ఎక్కడెక్కడో పెట్టి ఎలా పడితే అలా ఆడుతున్నాడు. నేను సెన్సిటివిటీ చేసిన ప్రతి వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను. సో మొత్తానికి మనోడికి చెప్పడం జరిగింది. మనోడు ఇప్పుడు బాగానే కొడుతున్నాడు. సో చూద్దాం, ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు. సో ఏం చెప్పానంటే బాగా వినండి. నేను రీసెంట్గా వీడియోస్ పెట్టాను కదా సెన్సిటివిటీ మీద, అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా. కానీ నేను ప్రతి వీడియోలో ఒక సెన్సిటివిటీ చెప్పి అది పెట్టుకునేయండి పడిపోతుందని మీకు చెప్పలేదు కదా, చెప్పానా? ఒకసారి చెక్ చేయండి. నేను సెన్సిటివిటీతో పాటు డ్రాగ్ ఎలా చేయాలి, ఏమి ఎలా పెట్టాలి మొత్తం క్లారిటీగా చెప్పానా లేదా? సో బాగా వినండి, అవన్నీ చెప్పానా లేదా? నేను ఫేక్ సెన్సిటివిటీ చెప్పే పని ఉంటే ఒక సెన్సిటివిటీ చెప్పి దాన్ని పెట్టుకుని ఆడేయండి పడిపోతుందని చెప్పేవాడిని. మీకు డ్రాగ్ ఎలా చేయాలి, సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పేవాడిని కాదు. ఓకే, కమ్ టు ది పాయింట్. సో మనకైతే ఇప్పుడు 5 స్టెప్స్ ఉంటాయి, ఓకేనా. మీకు ప్యూర్గా హెడ్సెట్స్ పడాలంటే ఈజీ. బాగా వినండి. చాలామంది ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఎనిమి ఉంటాడు, ఎనిమిని కొట్టిన వెంటనే అలాగే గన్ చేతిలో పెట్టుకుని పరిగిస్తారు. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఇలాగా చేస్తారు. ఇలా చేయకుండా ఫస్ట్ స్టెప్ బాగా వినండి. సో ఏమి లేదు, ఎనిమిని కొట్టిన తర్వాత గన్ చేంజ్ చేయండి. అట్లీస్ట్ వెపన్ స్విచ్ ఐడియా ఉంటే వెపన్ స్విచ్ కొట్టండి, లేదంటే రైట్ సైడ్ వెపన్స్ ఉంటాయి కదా అక్కడ గన్ చేంజ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట. మీరు ఎప్పుడైతే ఎనిమిని కొడతారు, ఫైర్ చేస్తారు, బుల్లెట్ బయటికి వెళ్తుంది కదా, వెళ్ళిన వెంటనే గన్ చేంజ్ చేయండి, లేదంటే గన్ రీలోడ్ చేసి ఇలాగ పరిగెత్తండి, ఓకేనా. సో ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చి ఇది ఈజీనే, చాలామంది ఇది ట్రై చేయటం లేదు. సో ఒకసారి బాగా వినండి, ఇదేమంత పెద్ద కష్టమేం కాదు. సో ఫస్ట్ ఇక్కడ నాకు రైట్ సైడ్ ఎనిమి ఉన్నాడు. ఇంత షార్ట్ రేంజ్లో కనెక్ట్ చేస్తున్నాను లేదా, కనెక్ట్ అవుతుంది కదా, ప్యూర్గా కనెక్ట్ అవుతుంది కదా. ఏ డివైస్ ఇచ్చినా నేను ఇలానే కొడతాను, సరేనా. నా డివైస్ అయినా కాదు, ఏ డివైస్ అయినా ఇవ్వండి. ఫస్ట్ ఏం చేస్తున్నా, రైట్ సైడ్ ఎనిమి ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ ఎయిమ్ పెట్టాను, ఓకే. లెఫ్ట్ సైడ్ ఎయిమ్ ఎలా ఉంది, వైట్ కలర్ ఎయిమ్ ఉంది, ఓకే. సో వైట్ కలర్గా ఉంది. ఇప్పుడు స్క్రీన్ని మూవ్ చేయకుండా ఫైర్ బటన్ ఉంది కదా, ఆ ఫైర్ బటన్ డ్రాగ్ చేస్తూ అలాగే ఎనిమి మీదకి లాక్కొని వెళ్ళాలి, సరేనా. మీకు అర్థమవుతుందిలేండి, వీడియో ఫుల్గా చూడండి, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఎప్పుడైతే గన్లో నుంచి బుల్లెట్ బయటకు వెళ్తుందో గన్ మార్చండి, అంటే గన్ చేంజ్ చేయండి లేదా గన్ రీలోడ్ చేయండి, సరేనా. గన్ రీలోడ్ చేసి మూమెంట్ అన్న ఇవ్వండి, లేదంటే గన్ మార్చన్న మూమెంట్ ఇవ్వండి. ఇప్పుడు నాకు ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, వీళ్ళిద్దరిని అంటే ఒకేసారి కొట్టాలి. సో బాగా చూడండి, నా ఏం లెఫ్ట్ సైడ్ ఉంది, సో వైట్ కలర్గానే ఉంది, అలాగే డ్రాగ్ చేస్తున్నా. ఎందుకంటే ఏం కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే అది వైట్ కలర్లో ఉంది కాబట్టి. సో ఎలా డ్రాగ్ చేసినా కనెక్ట్ అవుతుంది, ఎనిమి కొంచెం పక్కనే ఉంది కాబట్టి సో కనెక్ట్ చేస్తున్నా, సరేనా. అండ్ 2 స్టెప్స్ అయిపోయింది. థర్డ్ స్టెప్ బాగా చెబుతాను, ఇది మీకు ఈజీనే, మీకు చూసేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఆడేటప్పుడు కొంచెం ఈజీ, కానీ కొంచెం ఒక 1 డే అలాగా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది, సరేనా. నేను మూమెంట్ ఇస్తాను. సో మూమెంట్ ఇస్తున్నా, ఇప్పుడు ఎనిమిని కొట్టాలి, గన్ చేతిలోకి తీసుకున్నాను, ఏం కరెక్ట్గా పెట్టాను. ఎప్పుడైతే డ్రాగ్ చేద్దాం అని అనుకుంటున్నాను, బాగా చూడండి నా జాయ్ స్టిక్ని ఎలా లాగుతున్నా, ఎనిమి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్కి లాగి అలాగే డ్రాగ్ చేస్తున్నా, గన్ మార్చాను. సో బాగా చూడండి, గన్ చేతిలోకి తీసుకున్నా, ఏం కరెక్ట్గా పెడుతున్నా, అలాగే డ్రాగ్ చేస్తున్నా. గన్ చేతిలోకి తీసుకున్నా, ఏం పెట్టానా డ్రాగ్ చేస్తానా. ఎప్పుడైతే డ్రాగ్ చేయాలి అని అనుకుంటున్నానో అప్పుడు జాయ్ స్టిక్ని సింగిల్ టైం ఎనిమి ఏ సైడ్ ఉన్నాడో ఆ సైడ్కి సింగిల్ టైం లాగి మళ్ళీ డ్రాగ్ చేస్తున్నా,
సరేనా, ఈజీ, ఇదేమంత పెద్ద కష్టమేం కాదు. ఎనిమిని కొట్టాలని ఫిక్స్ అయినప్పుడు సో బాగా చూడండి, ఎప్పుడైతే ఎనిమిని కొట్టాలని ఫిక్స్ అయినప్పుడు ఏం కరెక్ట్గా ఉంది అంటే జాయ్స్టిక్ని కరెక్ట్గా లాగాను సింగిల్ టైం అండ్ అలాగే డ్రాగ్ చేశాను, మళ్ళీ గన్ను మార్చాను. సరేనా, ఇప్పుడు ఈ 3 స్టెప్స్ నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నా కాబట్టి నాకు కరెక్ట్గా ప్యూర్గా పడుతుంది. సరేనా, ఎంత షార్ట్ రేంజ్లో ఉన్నా. అండ్ వైట్ ఏం అని ఒకటి చెప్పాను కదా సెకండ్ది, అంటే ఏం లెఫ్ట్ సైడ్ పెట్టి ఇలా కొట్టండి అంటే వైట్ కలర్ పెట్టి కొట్టండి అనేసి, అది షార్ట్ రేంజ్లోనే పనికి వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఎనిమి మనకి ఫుల్ లాంగ్ ఉంటాడో డైరెక్ట్గా ఏం పెట్టి స్ట్రైట్ డ్రాగ్ కొట్టండి పడుతుంది. ఓకేనా, సో షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా కొట్టండి. ఇప్పుడు నాకు సెన్సిటివిటీతో పని లేదు, 200 పెట్టాను. సో 200లో కనెక్ట్ అవుతుందా లేదా చూడండి, 200 ఉంది, 200లో కొడుతున్నాను లేదా. సెన్సిటివిటీ ఎందుకు కావాలి? ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు కొట్టే ప్రతి బుల్లెట్ కనెక్ట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఒక బుల్లెట్ కనెక్ట్ అవుతుంది, ఒక బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇది కనెక్ట్ అవ్వట్లేదు చూసారా. ఇప్పుడు నాకు సెన్సిటివిటీ కావాలి. నేను కరెక్ట్గానే ఆడుతున్నా కానీ నాకు ఇప్పుడు రీకాల్ అవుతుంది. ఇప్పుడు కావాలి సెన్సిటివిటీ మనకి. సరేనా, ఇప్పుడు నేను సెన్సిటివిటీ తగ్గియాలి. మీరు సెన్సిటివిటీ పెట్టుకుంటే పడిపోతుంది అంటే అవ్వదు, మీరు కరెక్ట్గా ఆడితేనే పడుతుంది. సరేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు నన్ను అడిగితే, మా ఫ్రెండ్ కూడా అదే చేస్తున్నాడు. నా వీడియోస్ చూస్తున్నాడు, సెన్సిటివిటీ వీడియోస్. నేను ముందంతా చెప్పేదంతా చూడడు, సెన్సిటివిటీ ఎక్కడ చెప్తున్నా అక్కడ మాత్రం చూస్తాడు, మిగతాదంతా స్కిప్ కొట్టేస్తాడు. ఎలా డ్రాగ్ చేయాలి ఇవంతా పట్టించుకోడు. మీరు కూడా ఆ మిస్టేకే చేస్తుంటారు. సో అందుకే మీకు సెన్సిటివిటీ సెట్ కాదు. ఒక సెన్సిటివిటీ చెప్పే ముందు నేను 10 సార్లు ఆలోచించిన, మీరే నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఒక సెన్సిటివిటీ చెప్తున్నాం, చాలా మంది చూస్తారు వీడియో, వాళ్ళకి సెట్ కాకపోవచ్చు ఏమని 1కి 10 సార్లు ఆలోచించుకొని మొత్తం చెక్ చేసుకొని అప్పుడు కదా చెబుతాను. మీరు బ్యాడ్ కామెంట్లు చేస్తారని నాకు తెలుసు సెట్ కాకపోతే. సో అవంతా ఆలోచించుకునే కదా చెబుతాను, అంత ఈజీగా ఎందుకు చెప్తాను బ్రో. మీరు వీడియో ఫుల్గా చూడాలి అంతే. సరేనా, నేను ల్యాగ్ కూడా అంతగా ఏం చేయను. సో ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కదా, అండ్ మనోడికి కూడా అదే చెప్పాను, ఎలా డ్రాగ్ చేయాలి ఇవంతా చెప్పాను. అండ్ ఏమి ఇవంతా ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ మీకు అంటే అతనికి క్లారిటీగా చూపించాను. సో ఇప్పుడు బాగానే ఆడుతున్నాడు. అండ్ 4th స్టెప్ వచ్చి రొటేషన్ డ్రాగ్. ఇది మీకు చెబితే అర్థం కాదు, సో అందుకే నేను హ్యాండ్ కమ్ వీడియో చేస్తాను 20K తర్వాత. మీకు మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయని చెప్పాను. సరేనా, 4th స్టెప్ వచ్చి రొటేషన్ డ్రాగ్, 5th స్టెప్ వచ్చి మీకు హ్యాండ్ కమ్ వీడియో చేస్తాను. మీకు ఇప్పుడు స్క్రీన్ మధ్యలో రొటేషన్ డ్రాగ్ వీడియో వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో చూడండి. ఓకేనా, రొటేషన్ డ్రాగ్ ఎలా కొట్టాలో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే.